కోర్స్ RM కోడ్ 215 వొకేషనల్ రిటైల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ రిటైల్ మార్కెటింగ్ ప్రిపేర్డ్ బై టి రాజేందర్ సార్ DJC మంచిర్యాల్ తెలంగాణ. యూనిట్ 6 కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్ టాపిక్. ఇక్కడ చూడండి పిక్చర్లో CRM ను విస్తరించండి అని కూడా అడగవచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. మనం చూడండి ఎంత మంచి ప్రోడక్ట్ ఉత్పత్తి చేసినప్పటికీ, ఎంత డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ, ఎన్ని ఆఫర్స్లు పెట్టినప్పటికీ మనకు వస్తువుకు సంబంధించి కొనుగోళ్ళు అనేటివి అంతగా జరగకపోవచ్చు. కానీ వినియోగదారులతో పరస్పర సంబంధాలు, వ్యవహారిక సంబంధాలు కలిగి ఉన్నట్లయితే మనం మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడగలగడమే కాకుండా ఎక్కువ వస్తువుల్ని మనం అమ్మకం చేసేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్లో లీడర్గా కొనసాగించడం మరియు మార్కెట్ లీడర్గా ఎదగడం, మార్కెట్ను డామినేట్ చేసేటువంటి అవకాశం మనకు సాధ్యమవుతుంది. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక మనుగడను సాధించడానికి తోడ్పడుతుందని చెప్పవచ్చు. మరియు తాత్కాలిక, దీర్ఘకాలిక అమ్మకాలను పెంచేందుకు కూడా మనకు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా కనుక చూసినట్లయితే మెయిలింగ్ ద్వారా కానీ, లేకుంటే సెల్ ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా కానీ, లేకుంటే మెసేజింగ్ ద్వారా కానీ వినియోగదారులతో సత్సంబంధాలు మనం కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వినియోగదారుల సత్సంబంధాల నిర్వహణ. వాట్ ఈజ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్? Customer relationship management is a technology that allows you to manage your company's relationship and interactions with customers and potential customers. The purpose of its use is to improve customer relationships and covers both marketing and sales as well as interaction with customers. Customer relationship management అనేది మీ కంపెనీ యొక్క సంబంధాలను మరియు సంభావ్య కస్టమర్లతో పరస్పర చర్యలు నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతించే సాంకేతికత. దీని ఉపయోగం యొక్క ఉద్దేశం కస్టమర్ సంబంధాలను మెరుగుపరచడం మరియు మార్కెటింగ్ మరియు అమ్మకాలు మరియు కస్టమర్లతో పరస్పర చర్యలను కవర్ చేస్తుంది. కస్టమర్ రిలేషన్షిప్ అంటే ఏం లేదు, ముఖ్యంగా కంపెనీకి లేదా సంస్థకు వినియోగదారునికి మధ్య పరస్పర వ్యవహారిక సంబంధాన్ని, లేకుంటే సాన్నిహిత్య సంబంధాన్ని, లేక రిలేషన్షిప్ను కొనసాగించడమే మనకు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని చెప్పవచ్చు. ఇది కనుక చూసినట్లయితే కస్టమర్లు మరియు సంభావ్య కస్టమర్లు అంటేనేమో ఇంకా వినియోగదారునిగా పరిగణించబడలేదు, అంటే వస్తు సేవల్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అతన్ని సంభావ్య కస్టమర్ అని పిలుస్తారు. పొటెన్షియల్ కస్టమర్స్ అని పిలుస్తారు. అదేవిధంగా కస్టమర్స్ అంటే ఇదివరకే మన వస్తు సేవల్ని కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని వినియోగదారులు లేదా కస్టమర్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే వినియోగదారులతో సత్సంబంధాలు మరి ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా అమ్మకాలను పెంచుకోవాలి, సంస్థతోటి వినియోగదారునికి ఏ విధంగా లింకప్ చేయాలి అనేటువంటి విషయం కనుక చూసినట్లయితే ప్రస్తుత డిజిటల్ కాలంలో మనకు అనేక సాంకేతికత మనకు అందుబాటులోకి వచ్చింది. ఒకసారి వినియోగదారుని యొక్క సెల్ నంబర్ లేదా మెయిల్ అడ్రస్ కనుక ఫీడ్ చేసినట్లయితే అతనితోటి న్యూ అరైవల్స్ వచ్చినప్పుడు కానీ, న్యూ స్టాక్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏవైనా న్యూ డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టినప్పుడు కానీ, అదేవిధంగా ఏమైనా ఫంక్షన్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పండగలు వచ్చినప్పుడు కానీ వినియోగదారునితో ఇంటరాక్ట్ చేసినట్లయితే వినియోగదారుని మనస్సులో మన సంస్థ యొక్క పేరు ప్రతిష్టలు, మనం అమ్మేటువంటి వస్తువులు, మనం ఇచ్చేటువంటి ఆఫర్స్ అతనికి పరస్పరం మనం గుర్తు చేసిన వాళ్ళ ఉంటుంది. మరి వినియోగదారుల దృష్టిలో మన సంస్థ మంచి పేరును కలిగి ఉంటుంది. కాబట్టి కస్టమర్ రిలేషన్షిప్ అనేది అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ CRM.
కంపర్ ఆహ్, మనకు రి కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ యొక్క అవసరం ఏంటి గనుక పరిశీలించినట్లయితే, CRM సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ హిస్టారికల్ వ్యూ, analysis of all the required customers. This helps in reducing the searching and sorting customers and to foresee customer needs effectively and increase business. సిఆర్ఎం వ్యవస్థ అవసరమైన వినియోగదారుల యొక్క చారిత్రక వీక్షణ మరియు విశ్లేషణ కలిగి ఉంటుంది. ఇది వినియోగదారుల శోధన మరియు క్రమబద్ధీకరణ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక్కడ చూడండి, వినియోగదారుల యొక్క చారిత్రక వీక్షణ అంటే ఎన్నిసార్లు మన సంస్థలో కొనుగోలు చేశారు, ఎన్నిసార్లు విజిట్ చేశారు, ఏ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు వారు కొనుగోలు చేశాడు, ఒక ఇయర్లో ఎన్నిసార్లు కొనుగోలు చేయడం జరిగింది, ఎన్నిసార్లు వాళ్ళు కాంప్లైంట్ చేయడం జరిగింది అనేటువంటి అంశాలను సంబంధించి వినియోగదారునికి సంబంధించి సమాచారాన్ని సంక్షిప్తంగా మనం భద్రపరచుకోవడం జరుగుతుంది. మరియు ఇది ఇంకేమని కలిగి ఉంటుంది, మనకు శోధన మరియు క్రమబద్ధీకరణ తగ్గించడం సహాయపడుతుంది. వినియోగదారు ఎవరు, ఎక్కడ, అతని యొక్క ఆర్థిక స్థితిగతి ఏంటి అనేటువంటిది మనం శోధించాల్సిన పని లేదు. ఈ యొక్క డేటాబేస్ ద్వారానే మనం అనాలిసిస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కస్టమర్ అవసరాలను సమర్థవంతంగా పెంచుతుంది, మరి వ్యాపారాన్ని పెంచుతుంది. మరి కస్టమర్ యొక్క అవసరాలను సమర్థంగా పెంచుతుంది. మన వినియోగదారుని యొక్క చారిత్ర అనేది మన దగ్గర ఉన్నట్లయితే, వినియోగదారుడు ఏ వస్తువును ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు, అతని యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాటికి సంబంధించి మన వస్తు సేవలను ఎలా సప్లై చేయాలని మనం ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. మరియు దీనివల్ల ఏమవుతుంది, మన వ్యాపార అభివృద్ధి జరిగి లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. CRM contains each and every bit of details of a customer. Hence, it is very easy for track a customer accordingly and can be used to determine which customer can be profitable and which not. A CRM ఒక కస్టమర్ యొక్క ప్రతి బిట్ వివరాలను కలిగి ఉంటుంది. అందువల్ల వినియోగదారుని ట్రాక్ చేయడం చాలా సులభం. మరి ఏ కస్టమర్ లాభదాయకం ఉంటుందో, ఏది కాదని నిర్ణయించడం ఉపయోగించవచ్చు. మనకు చరిత్ర అనేటువంటిది, వినియోగదారుని చరిత్ర పూర్తిగా ఉన్నప్పుడు ఏ వినియోగదారుడు మన సంస్థకు లాభదాయకంగా ఉండగలడు, ఏ వినియోగదారుడు మన సంస్థకు హామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనే వివరాలను మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. దానికి అనుగుణంగా మన సర్వీసెస్ కానీ, తర్వాత మన ప్రోడక్ట్ సంబంధించి కానీ, లేదా షాపు మర్చండైజింగ్ సంబంధించి కానీ, లేకుంటే లొకేషన్ కానీ, లేకుంటే ప్రైస్ ఆఫ్ కానీ, మనం కొత్త ఏవి ప్రవేశపెట్టాలనేటువంటివి మనకి ఈజీగా సులభంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. CRM system customers are grouped according to different aspects, according to the type of business they do, or according to physical location, and are allowed to different customers. Managers, often called as account managers, this helps in focusing and concentrating on each and every customer separately. CRM system కస్టమర్ల భౌతిక స్థానం ప్రకారం, వారు చేసే వ్యాపార ప్రకారం, వివిధ కోణాల ప్రకారం వర్గీకరించబడతారు మరియు ఖాతా నిర్వాహకులు పిలువబడే వివిధ కస్టమర్ మేనేజర్లకు అనుమతిస్తారు. ఇది ప్రతి కస్టమర్స్ను విడిగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. కస్టమర్లను మనం వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారిని వారి యొక్క ఆర్థిక స్థితి ప్రకారం కానీ, కొనుగోలు ప్రకారం కానీ, కొనుగోలు పరిమాణం ప్రకారం కానీ, ఆఫర్స్ ప్రకారం కానీ, తర్వాత వారి యొక్క లొకేషన్ ప్రకారం కానీ వర్గీకరించడం జరుగుతుంది. వీటిని ఈ విధంగా వర్గీకరించడం మూలంగా మనకు ఏ వినియోగదారులకు ఏ ప్రణాళికలు, ఏ స్ట్రాటజీస్ ఎక్కువగా ఉపయోగపడతాయి అనేటువంటి మనం ఈజీగా గుర్తించడానికి వీలు. CRM సిస్టమ్ నాట్ ఓన్లీ యూజ్డ్
to deal with the existing customers, but is also useful in acquiring new customers. The process first starts with identifying a customers and maintaining all the corresponding details into the CRM system, which is called an opportunity of business. సిఆర్ఎం వ్యవస్థ ఇప్పటికీ ఉన్న కస్టమర్లతో వ్యవహరించడానికి మాత్రమే కాకుండా నూతన కస్టమర్లను సంపాదించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ మొదట వినియోగదారులను గుర్తించడంతో మొదలవుతుంది మరియు అన్ని సంబంధిత వివరాలను సిఆర్ఎం వ్యవస్థలు నిర్వహించడం వ్యాపారానికి అవకాశం అని పిలుస్తారు. వ్యాపార అవకాశమే సిఆర్ఎం అనేది ఎలా తోడ్పడుతుందంటే కేవలం ఇంతకుముందే ఆల్రెడీ యూజర్స్ ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారే కాకుండా నూతన వినియోగదారులను అట్రాక్ట్ చేయడంలో మనకు తోడ్పడుతుంది. కాబట్టి నూతన వినియోగదారులను అట్రాక్ట్ చేయడంలో సిఆర్ఎం ఉపయోగపడడం వలన న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ అనేది మనకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డీసెంట్లీ ఇంప్లిమెంటెడ్ సిఆర్ఎం సిస్టమ్ ఈజ్ దట్ దేర్ ఈజ్ ఎ వెరీ లెస్ నీడ్ ఆఫ్ పేపర్ అండ్ మాన్యువల్ వర్క్ which requires lesser staff to manage and lesser resources to deal with. We maintain only technology used implementing CRM system is very cheap. సిఆర్ఎం వ్యవస్థ ఏమిటంటే కాగితం మరియు మాన్యువల్ పని చాలా తక్కువగా అవసరం ఉంటుంది. దీనికి నిర్వహించడానికి తక్కువ సిబ్బంది అవసరం, తక్కువ వనరులు అవసరం. సాంకేతిక పరిజ్ఞానం వ్యవస్థ అమలు చేయడం చాలా తక్కువ ఖర్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక సాఫ్ట్వేర్, ఒక కంప్యూటర్ అనేది ఉంటే సరిపోతుంది. దాంట్లో అన్ని ఫీడ్ చేసుకోగానే మనకు రకరకాలుగా మనం వినియోగదారులతో మనం కమ్యూనికేట్ చేయవచ్చు. మరి ఈ సిఆర్ఎం నిర్వహించడానికి నూతన సిబ్బంది కానీ అదేవిధంగా ఎలాంటి పేపర్ వర్క్ కానీ అవసరం లేదు. కేవలం డేటాబేస్ ద్వారా మాత్రమే నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. All the details in CRM system is kept centralized, which is available anytime on fingerprints. This reduces the process time and increases the productivity. సిఆర్ఎం వ్యవస్థలో అన్ని వివరాలు కేంద్రీకృతమై ఉంచబడతాయి. ఇది ఎప్పుడైనా చేతి వేళ్లతో లభిస్తుంది. జస్ట్ ఒక క్షణమాత్ర కాలంలోనే మనం అన్ని ఒక క్లిక్ ద్వారా మనం కావలసిన సమాచారాన్ని మన సరైన సమయంలో సరైన ఉత్పాదకతను మనకు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సమయాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సిఆర్ఎం సిస్టమ్ యాక్చువల్లీ నీడ్ ఇంక్రీజెస్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. This is useful for increases the turnover and profits. సిఆర్ఎం వ్యవస్థ సంస్థకు అవసరమైన కస్టమర్ యొక్క సంతృప్తి, టర్నోవర్ మరియు లాభాలను పెంచడానికి ఉపయోగపడుతుంది. సిఆర్ఎం వ్యవస్థ ద్వారా ఏమైతే సర్వీసెస్ పెరుగుతాయి. సర్వీసెస్ పెరిగితే ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగితే ప్రాఫిట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అల్టిమేట్లీ ద సిఆర్ఎం ఈజ్ యూస్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద బిజినెస్. అంతిమంగా సిఆర్ఎం ఏం తెలియజేస్తుంది? మన వ్యాపార వ్యవస్థ అభివృద్ధికి అల్టిమేట్లీ సిఆర్ఎం అనేది మన సంస్థ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు సిఆర్ఎంను అడాప్ట్ చేసుకోవడం వలన అంటే స్వీకరించడం వలన ఉపయోగపడే లాభాలు లేదా ప్రయోజనాలు చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ వెండర్స్ కెన్ బి పర్సూడెడ్ అడాప్ట్ సిఆర్ఎం which allows more time for major operations and integrates information from multiple systems to reduce paperwork. అమ్మకందారుల బృందం సిఆర్ఎంను దత్తత తీసుకోవడానికి ఒప్పించగలదు. ఇది ప్రధాన కార్యకలాపాలకు ఎక్కువ సమయాన్ని ఎలా అనుమతిస్తుంది మరియు వ్రాత పనిని తగ్గించడానికి బహుళ వ్యవస్థ నుండి సమాచారాన్ని ఏకీకృతం చేస్తుంది. ఇది ఒక సెంట్రలైజ్ వ్యవస్థ. ఒక క్లిక్ ద్వారా అవసరమైనటువంటి సమాచారం తెప్పించుకోవచ్చు. తద్వారా మనం సమయాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి సరైన సమయానికి సరి అయినటువంటి డెసిషన్ అంటే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. బిల్డింగ్ స్ట్రాంగర్ రిలేషన్షిప్, బలమైన సంబంధాలను పెంచుతుంది. సిఆర్ఎం విత్ కస్టమర్స్ ఇంక్రీజెస్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ సేల్స్ టీమ్. కస్టమర్లతో అమ్మకాల బృందం యొక్క ఉత్పాదకతను పెంచుతుంది. ఏ సేల్స్
రెడ్యూసెస్ కాస్ట్, వ్యయాన్ని తగ్గిస్తుంది. హెల్ప్స్ కంపెనీస్ గెట్ ఆర్గనైజ్డ్ ఆటోమేటిక్ క్లయింట్స్ ఫీడ్‌బ్యాక్. వినియోగదారుల నుంచి ఆటోమేటిక్‌గా మనం ఫీడ్‌బ్యాక్ తీసుకోవచ్చు. ఇంక్రీజెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, వినియోగదారుని యొక్క సంతృప్తిని పెంచుతుంది. ఏది? సిఆర్ఎం. ఎలాగంటే ఎలాగంటే మనకు వినియోగదారుడు ఎంత ఖర్చు పెట్టిండో, అతనికి వచ్చినటువంటి ప్రయోజనం ఎంత అనే వాటి ద్వారా మనం ఇది తెలుసుకోవచ్చు. వినియోగదారుడికి ఉన్నటువంటి వస్తువు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గానీ, తని యొక్క రిలేషన్స్‌తో గానీ, మరెవరితోటి గానీ చర్చించినప్పుడు ఆ వస్తువు పైన పెట్టిన ఖర్చు కంటే వచ్చినటువంటి ప్రయోజనం ఎక్కువగా ఉన్నది. లేదా బయట దొరికేటువంటి వస్తువుల కంటే ఈ వస్తువు ఎక్కువ క్వాలిటీగా ఉన్నది అని పొగిడినప్పుడు వినియోగదారుని మనస్సులో ఒక విధమైనటువంటి సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాని ద్వారా వినియోగదారునికి ఈ విధంగా అనిపిస్తుంది. మనం పెట్టినటువంటి ఖర్చు కంటే వచ్చినటువంటి ప్రయోజనం అత్యధికంగా ఉన్నది. కాబట్టి అలాంటప్పుడు వినియోగదారుడు మళ్ళీ మళ్ళీ వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి సిఆర్ఎం అనేటువంటిది వినియోగదారుని యొక్క తృప్తి మీన్స్ సాటిస్ఫాక్షన్, వాల్యూ అనేటువంటిది పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సిఆర్ఎం మేనేజర్ ఎలా ఉన్నాడు? ఒక స్మైల్ ద్వారా ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక స్మైల్ వినియోగదారుని యొక్క ఆహ్లాదకరమైన ఉత్సాహాన్ని పెంచడానికి తోడ్పడుతుంటుంది. ఇక సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్లో వర్క్ చేసే సిబ్బంది యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి చూద్దాం. Customer service assistants are basically the one who has the responsibility to answer the queries of customers. He or she may work in other bank shops, local government offices, or can be in any other companies such as energy or insurance. కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ ప్రాథమికంగా కస్టమర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను కలిగి ఉంటారు. అతడి లేదా ఆమె ఇతర బ్యాంక్ షాపులలో చేయవచ్చు, స్థానిక కార్యాలయాల్లో, బీమా వంటి సంస్థలలో ఉండవచ్చు. సో మనకు ఇది ఒక రకంగా చెప్పాలంటే కాల్ సెంటర్ వంటివి అని చెప్పవచ్చు. మన కస్టమర్ సర్వీస్ ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా మన షాపులో బైక్ కొనుగోలు చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ సేల్స్ మెన్ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓపిక్గా. ఎన్ని తిక్క ప్రశ్నలు వేసినా కానీ వినియోగదారునికి మంచి పాజిటివ్తో కూడినటువంటి సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనం పనిచేసేటువంటి సంస్థ బ్యాంకింగ్ కావచ్చు, లేదా వ్యాపార రంగం కావచ్చు, బీమా సంస్థ కావచ్చు. క్వెరీస్ అంటే అనేకమైనటువంటి సమస్యలు మన ముందుకు లేవనెత్తడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్ వంటి సంస్థల్లో కూడా సెల్లులు అమ్మేటువంటి ఆర్గనైజేషన్లో కూడా మనం పనిచేయవచ్చు. అలాంటప్పుడు వినియోగదారుడు ఏ సమస్యను లేవనెత్తినా కానీ ఆ సమస్యకు ఓపికగా నవ్వుతూ మంచిగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అదే కస్టమర్ రిలేషన్షిప్. The main responsibility is to be updated and upgraded with the latest information regarding all products, producers, and service of the organization. Duties and responsibilities. There are wide range of duties and responsibilities which a customer service assistant has to fulfill as follows. ఈమెయిల్ ఉపయోగించాలి. ఫోన్ లేదా ముఖాముఖి ద్వారా సంస్థ యొక్క అన్ని ఉత్పత్తులు, విధానాలు మరియు సేవలకు సంబంధించి సమాచారం నవీకరించడం మరియు అప్గ్రేడ్ చేయడం ప్రధాన బాధ్యత. విధులు మరియు బాధ్యతలు. కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ క్రింది విధంగా నిర్వహించాలి మరియు బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా మనం మెయిల్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ మన యొక్క ఉత్పత్తి సమాచారాన్ని కానీ లేదా ఫీడ్బ్యాక్ని కానీ తీసుకోవాలి. A customer service assistant responds to the order in queries of customer or clients. కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ ప్రశ్నలు మరియు ప్రశ్నల ఆర్డర్కి స్పందించాలి. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసినా కానీ వాటికి మంచి సమాధానాన్ని ఇవ్వాలి.
It will be responsibility to respond to routine customer inquiries regarding products and services. సో, వినియోగదారుడు అందుకునే సేవలకు సంబంధించి గానీ, మరే వాటికి సంబంధించి గానీ, మన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. హి ఆర్ షీ నీడ్స్ టు హ్యాండిల్ ద కస్టమర్ కంప్లెయింట్స్ అండ్ నీడ్స్ టు రిజాల్వ్ దెమ్. వినియోగదారుడు అనేకమైనటువంటి అతను లేదా ఆమె కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించాల్సిన అవసరం ఉంది. మనం ఎటువంటి కంప్లెయింట్ చేసినప్పటికీ వినియోగదారునితోటి మనం పాజిటివ్ వేలోనే వాటిని పరిష్కరించాలి. ర్యాష్‌గా బిహేవ్ చేయకూడదు. He or she has obtain, evaluate the relevant data, handle complaints and inquiries of the clients. ఫిర్యాదులను మరియు విచారణ నిర్వహించడానికి సంబంధిత డేటాను పొందాలి మరియు అంచనా వేయాలి. ఎటువంటి కంప్లెయింట్ చేసినా గానీ దానికి పూర్తిగా ఫీడ్‌బ్యాక్ తీసుకొని వాటికి అనుగుణంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. It will be the duty to ensure high level of